అన్నా, అమ్మ. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న తర్వాత, ఆ! ఆ! మీ జీవితంలో జరిగిన అద్భుతాలవ్వచ్చు, లేదా మీరు అనుకున్న కోరికలేమైనా నెరవేరినవి ఉంటే, మా ఆడియన్స్‌తో పంచుకోరా అన్న? ఓహ్! 100%. నేను చిన్న ఇష్యూ అయింది ఊర్ల. చిన్న ఇష్యూ అయింది. ఆహ్, 2011, 2011లో అనుకుంటా. అంతకుముందు ఆయనంటే నాకిష్టం. బట్ అంతే. అప్పుడేం జరిగిందంటే, ఒక చిన్న ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాం. అందరం. నేను, మా ఫ్రెండ్ సర్కిల్ అందరం ఇరుక్కున్నాం. ఒక్కడు చేసిన తప్పుకి అందరం ఇరుక్కున్నాం. అయితే మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడనమాట. ఇట్లా తిరుపతి వస్తా అని చెప్పి మొక్కుకొనిరా, మొక్కుకొని టెన్షన్ అవుతున్నాడు. అది పోరా బాబు అట్లా అంటే ఎవరికైనా ఉండిద్ది కదా! ఈ టెన్షన్ నుంచి బయటపడాలనుకుంటాంలో గానీ, వాడేదో చెప్తున్నాడని చెప్పి. ఇంకా అప్పుడు అనుకున్నాం అనమాట. నేను కాదు మేమందరం అనుకున్నాం. ఈ ఈ ఇదైతే మేము చేయలేదు ఈ తప్పు. కానీ మా మీద ఇష్యూ అంటే ఊళ్ళలో ఎలా ఉండిద్దంటే, ఒక చిన్న ఇది గూడా మేము అటు నుంచి వస్తున్నాం యాక్చువల్‌గా. వాళ్ళ పంట తగలబెట్టింది వేరే వాళ్ళు. వాళ్ళ గొడవలో. కానీ మా ఫ్రెండ్ మీద వచ్చిందది. మా ఫ్రెండ్‌తో పాటు మేము ఉన్నాం. మా కోసం వెతుకుతున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాం. దాక్కొని. మా ఫ్రెండ్ ఒకటి చెప్తే అనుకున్నాము. మేమింకా తిరుపతి కూడా వెళ్ళలేదు. అప్పుడే మధ్యలోనే ఎవరైతే దానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయనే పట్టించాడు. అంతా అయిపోయింది. ఇంకా అప్పటినుంచి నేను ఈ రోజు వరకు గూడా నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ, చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా, నాకైనా, మా ఫ్రెండ్స్‌కైనా లేదు ఎవ్వరైనా గానీ, నేను ఆయనకి చెప్పుంటాను. నాకట్లాగా నాకు నమ్మకం కలిగింది. అది. నమ్మకం కలిగింది. ఇంక అట్లా నేను ఆహ్, పూర్తిగా ఇందులోకే ఇదే అనుకోండింక. అట్లా. అన్ వెంకటేశ్వర స్వామిని మీరు ఏదైనా ఒక కోరిక అడిగితే, అది నెరవేరింది ఒకటి పంచుకోరా? ఆ! నెరవేరింది ఏదైనా అంటే అమ్మా, నేను ఒక 18,000లో సాలరీ ఒకప్పుడు ఇంటీరియర్ డిజైనర్‌గా వేరే ప్రసాద్ సార్ అని ఉన్నారు. ఆయన దగ్గర చేసేటప్పుడు. ఇవాళ నా దగ్గర 82 నంబర్స్ వర్కర్స్ ఉన్నారు. ఈ ఫ్లాట్, ఓన్ ఫ్లాట్. కారుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడి ఎవ్వడైనా గాని ఒక్కటే ఎ చెప్పటానికి చాలా చెప్తారు మాటలు. ప్రతి ఒక్కడికి కావాల్సింది డబ్బు. అది. దాంతోనే ముడిపడి ఉంది. దాంతోనే లింక్ ఉంది. మొత్తం ఈ ఈ ఇది మొత్తం ఈ చైన్ అనేది ఇది మొత్తం దాంతోనే లింక్ పడి ఉంది. అది. నాకు డబ్బులుంటే గెట్ట కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కుంటా. లేదంటే నేను ఆ కార్ కొనుక్కుంటా, ఈ కార్ కొనుక్కుంటా, అది చేస్తా, ఇది చేస్తా. ఇది తప్ప వేరే ఏమి లేదు. అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, నేను సీఎం అవ్వాలి ఇవి కాదు. నేను చేసే వృత్తిలో, నాకు డెవలప్‌మెంట్ కావాలి. డెవలప్‌మెంట్ కావాలి. దానికి నేను ఇచ్చేసాను. నా కంపెనీ పేరు కూడా బాలాజీ ఇంటీరియర్స్ అని పెట్టుకున్నాను. ఓన్ ఫ్లాట్ ఉంది నాకు. ఊళ్ళో నేను కొనుక్కున్నది ఒక 2 ఎకరాల పొలం కొనుక్కున్నాను. కారు ఉంది నాకు. కొంచెం ఈఎంఐలు ఉన్నాయి. అది పెద్ద ఇదేం కాదు. అది కూడా ఆయనే చూసుకుంటాడు. నాకు అది ఇది అట్లాగా. చాలు ఇదో నా లైఫ్‌లో ఇది చాలని అనుకుంటున్నా. వెంకటేశ్వర స్వామి దీక్ష అంటే మాలెప్పుడైనా తీసుకున్నారా? లేదమ్మా. ఆ కోరికైతే ఉంది నాకు. మళ్ళీ ఓకే. అది ఆ కోరిక ఎప్పుడు నెరవేరుద్దో తెలీదు. యాక్చువల్‌గా ఇప్పుడు మొన్నే అయిపోయేదది. కొంచెం ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పినా గదా! కొంచెం డిస్టర్బ్ అయ్యాను. 101% దీక్ష తీసుకుంటాను. ఓకే. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉండి స్వామివారి సేవ చేసుకుంటారు. 100% ప్రతి సాటర్‌డే. ఓకే. మన ప్రతి సాటర్‌డే. హైదరాబాద్‌లో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్తారా? ఆ! లేకపోతే ఆ! ఆ! డైరెక్ట్‌గా ఆ! తిరుపతికే వెళ్తుంటారా? చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి అది గూడా ఒక ఇదిగా ఉండిద్ది. అంటే నాకు 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 కలిగిన ఇందులో చెప్తున్నా. ఇంకొకటి చిలుకూరి బాలాజీ టెంపుల్‌దేమన్నా చిన్నగా ఉంటది. లోపల కొంచెం ఈ మెయిన్ చిక్కడపల్లిది మాత్రం కొంచెం నా మనసుకి కొద్దిగా ఒక ఫీల్ అయితే వచ్చిద్ది. ఇంకొకటి ఇక్కడ బాలాజీ టెంపుల్ అది గూడా అది అంటే స్వయంభూ అనుకోండి అవన్నీ. ప్రతిష్ఠ అనుకోండి. అయినా గానీ కొంచెం అనిపిస్తది అది. ఇంకా తిరుపతి అంటారా? అక్కడ మెట్ల దగ్గర నుంచి అక్కడ నాకు మొత్తం వైబ్రేషన్ అయిపోయిద్దమ్మా. నాకు ఆ కాసేపు ఏం తెలీదు. అది. అంత ఇదనమాట. ఆయనంటే నాకు అది. అన్న వెంకటేశ్వర స్వామి కలలో మీతో ఏదైనా మాట్లాడిన సంఘటన, ఆ! అలాంటి ఏదైనా ఒక మాట్లాడిన అంటే అమ్మా అదే నేనేమైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. లేకపోతే నేనేమైనా ఇప్పుడు అనుకున్నాను. నైట్‌లో ఏదో ఆయన నేనేదో మాట్లాడుకున్నట్టుగా ఏదో ఒక ఇదిలాగా ఏ వస్తది. రూపంలో కనిపిస్తాడన్న వెంకటేశ్వర స్వామి మీకు? ఓహ్! ఫ్రెండ్‌లాగా మా నాన్న
మా డ్యాడీ లాగా. మా అంతే అట్లాగే కనిపిస్తారు. అది. ఆయన ఒక్కోసారి డైరెక్ట్‌గా ఆయనే కనిపిస్తారు. అంటే మామూలుగా ఎలా ఉంటారో అట్లాగే కనిపిస్తారు. ఒక్కొక్కసారి మాత్రం మా నాన్నగారిలాగా, మా ఫ్రెండ్‌లాగా, బెస్ట్ ఫ్రెండ్‌లాగా మా నాన్నగారిలాగా కనిపించి నీ ప్రాబ్లమ్ ఏంటి? అట్లా ఇట్లా అట్లా ఇవన్నీ ఇదవుతాయి. ఆయనకి నాకు. అన్న వెంకటేశ్వర స్వామి భక్తులు మీరు. వెంకటేశ్వర స్వామి చరిత్ర, విష్ణుమూర్తి గురించి, దశావతారాల గురించి తెలుసుకున్నారా ఆ! మీరు? ఆ! ఆ! తెలుసుకున్నాను. ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసుకున్నాను. అన్ని వాటి గురించి చదివాను. ఓహ్! కొన్ని విన్నాను. ఇవన్నీ జరిగినాయమ్మా. ఇప్పుడు మా సిస్టర్ ఉంది. మా సిస్టర్‌కి నేను చెప్తే అట్లా ఇట్లా అన్నారు. ఆమె గూడా సిస్టర్ అంటే ముస్లిమే. ఇప్పుడు ఆమె గూడా నాకంటే ఎక్కువ పూజలు చేస్తుంది. నాకంటే ఎక్కువగా ఇచ్చేస్తుంది. అది. "నువ్వు ఇలా చెయ్యి నీ ప్రాబ్లమ్స్ ఇదవుతాయి" అని చెప్పాను. ఓకే. సక్సెస్ అయింది ఆమె. మా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు మారిపోయాడు. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా మందిని మార్చాను. ఒక 10-15 నంబర్స్ లోపు మార్చుంటాను ఇప్పటి వరకి. అది. అంటే ముస్లిమ్స్ వాళ్ళకి నుంచి ముస్లిమ్స్‌ని మార్చాను. ఒక్కడిని క్రిస్టియన్‌ని మార్చాను. మార్చారు. హిందూ మార్చాను. మతంలోకి మార్చాను. మార్చారు. మార్చాను. హుహు. అది బాజీ అని చెప్పున్నాడు. వాడిని మార్చాను. ఇంకా చాలామందిని మార్చాను. బషీర్ అని ఉన్నాడు. వాడిని మార్చాను. ఇంకా చెప్పుకుంటా పోతే జాకీర్ అని ఉన్నాడు. వాళ్ళు హ్మ్. గూడా ఈ నేను సనాతన నేను ధర్మం. నేను నేను వాళ్ళందరిని అసలు తీసుకొని ఎళ్ళిపోయాను నేను తిరుపతి. వాళ్ళందరూ గూడా ఎటువంటి తిరుపతి నేను బుక్ చేసుకొని తీసుకొని ఎళ్ళిపోయాను. దర్శనం చేపిచ్చాను. నాకు బావుందిరా మీరు గూడా ట్రై చేయండి అని చెప్పాను. వాళ్ళు గూడా వెల్ సెటిల్ వాళ్ళు గూడా. ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఎవరికైనా గానీ ఒకటేనమ్మా సెటిల్. ప్రశాంతంగా బతకాలి. అదే అందరూ కోరుకునేది. అన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి స్వామివారిని ఏ విధంగా పూజించమని మీరు చెప్తారన్న? వెంకటేశ్వర స్వామిని అంటే అమ్మా ఒకటమ్మా మనస్ఫూర్తిగా ఇచ్చేయాలి. అది. ఆయన టెస్ట్ చేసి ఇస్తాడు. అంత ఈజీగా మన బోలా శంకరుడిలాగా అయితే ఇవ్వడు. ఏది ఇచ్చినా గానీ. ఆయన ఇవ్వటం ఒక్కసారి స్టార్ట్ చేశాడు అంటే బస్ అంతే అయిపోయిందింక. వెనక్కి తిరిగి చూసుకునే ఇదైతే రాదు. అది. ఇస్తూనే ఉంటాడు. అది ఇదైతే నేను చెప్పగలుగుతాను. అయితే మనస్ఫూర్తిగా ఆయన మనకి టెస్టులు పెడతాడు. అది. అంటే ఇప్పుడు ఈయనున్నాడు. శివయ్య ఉన్నాడు. శివయ్య ఏందంటే బోలా శంకరుడు. అట్లా కాకుండా ఈయన టెస్ట్ చేసి ఇస్తాడు. కానీ ఇస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఇంకొకటి ఇస్తూనే ఉంటాడింక. స్టార్ట్ చేసాడంటే ఇస్తూనే ఉంటాడు. అది.